వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన అందరికి తెలిసిన విషయమే. ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు అన్న విషయం కూడా మీ అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సనాతన ధర్మ పరిరక్షణలోనే భాగంగా ఆల్రెడీ ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న లడ్డు వివాదం ఏదైతే ఉందో అది అందరికీ తెలిసినదే. అయితే ఈ లడ్డులో జరుగుతున్న కల్తీ విషయాన్ని కూడా ఫస్ట్ మనకి బయటకు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారే. అయితే ఈ రోజు ఈయన ఈ సనాతన ధర్మ పరిరక్షకుడుగానే ఈ రోజు ఆయన తమిళనాడులోని అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడులో ఆయన 3 రోజులు పర్యటించనున్నారు. ఈ 3 రోజుల్లో ఆయన గతంలో మొక్కుకున్న మొక్కులు, ఇప్పుడున్న ప్రెసెంట్ మొక్కుల్ని ఆయన తీర్చుకోబోతున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈయన ఈ రోజు ఉదయం ఆల్రెడీ కొచ్చిన్ కి బయలుదేరారు. అయితే కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ లో ఉన్న అగస్త్య మహర్షి ఆలయాన్ని అయితే ఈయన మొదట దర్శించుకోబోతున్నారు. ఆ తర్వాత తమిళనాడులో 7 ఆలయాలను అయితే దర్శించుకోబోతున్నారు. వాటిలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మధుర మీనాక్షి టెంపుల్, శ్రీ పరశ రామస్వామి టెంపుల్, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్య స్వామి, ఈ 7 ఆలయాల్ని పవన్ కళ్యాణ్ గారు సందర్శించుకుని అన్నట్లు ఆయన అఫీషియల్ టీం అయితే వెల్లడించింది. అలాగే గతంలో ఉన్న మొక్కులను కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే తీర్చుకుంటారన్న సమాచారం అయితే మన దగ్గర ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటించనున్న తమిళనాడు, కేరళలో డిఎంకే కమ్యూనిస్టు పార్టీలో అధికారంలో ఉన్నారు. మరోవైపు సనాతన పరిరక్ష ధర్మాన్ని అన్న డిఎంకే వ్యతిరేకించగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు. అలానే కేరళలో సైతం కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండటంతో సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను వ్యతిరేకించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ గారికి విరుద్ధంగానే ఉన్నాయి. సో దాని వల్ల ఇది పవన్ కళ్యాణ్ గారి యాత్ర అగైనిస్ట్ అవుతుందేమో అన్న ఆలోచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఏమైతుందో మనమైతే చూడాలి. ఇక రాబోయే 2-3 ఏళ్లలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఎన్టీఏకి పవన్ యాత్ర ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. సనాతన ధర్మం గురించి డిఎంకే నేతలు వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ ఆ ఛాన్స్ వినియోగించుకోవచ్చని అనుకుంటుంది. మరి పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ యాత్ర ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాల్సిందే. అయితే ఈ నెల 5వ తేదీ నుంచి 5 రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కానీ అనుకోని రీతిలో పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ రావడంతో ఈ యాత్రను ఈ రోజుకి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన జ్వరం నుంచి కోలుకోవడంతో ఇప్పుడు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ యాత్రని కొనసాగించబోతున్నారు. అయితే ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ దక్షిణాది యాత్రలు ప్లస్ అవుతుందో లేకపోతే మైనస్ అవుతుందో వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్లస్ అవుతుంది అనుకుంటున్నారో మైనస్ అవుతుంది అనుకుంటున్నారో, అంటే ఎన్డీఏ కూటమి దక్షిణాది యాత్ర సక్సెస్ ఆర్ అన్సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. మరి ఈ సక్సెస్ అవుతుందో అన్సక్సెస్ అవుతుందో మీరైతే మాకు కామెంట్ రూపంలో పెట్టండి. మీ కామెంట్స్ కోసం మేమైతే ఎప్పుడు వెయిట్ చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టీవీ 24 స్టూడియో.